ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, డ్వాక్రా మహిళల గురించి మనం కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం. ఈరోజు ఒకసారి మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో, అంటే స్వయం సహాయక కార్యక్రమాలు అంటారు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొత్తగా కొన్ని పథకాలు అయితే రావడం జరిగాయి. ఒకసారి వివరాల్లోకి వెళ్తే సార్. డ్వాక్రా మహిళలు ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టి ఆ సిస్టమ్ని భారతదేశం అంతా కూడా ఎక్స్టెండ్ చేశారు. కోట్లాది గ్రూపులు ఇప్పుడు భారతదేశంలో పనిచేస్తూ ఉన్నాయి. ఈ గ్రూపుల్లో ముఖ్యంగా తెలంగాణ లోపల ప్రతి ఊళ్ళో దాదాపుగా మహిళా సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాలతో పాటుగా మహిళా గ్రూపులను కూడా ప్రత్యేకంగా స్వయం సహాయక గ్రూపులు అంటారు వీటిని. అలాంటి గ్రూపులు తయారు చేసుకున్నారు. 10 మంది మినిమంగా ఉండేట్టుగా ఒక గ్రూప్ తయారై బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి కొంత మొత్తాన్ని వాడు దాంట్లో పొదుపు చేసినట్టయితే దానికి కొన్ని రేట్ల పాటు ఎక్కువగా లోను సదుపాయం వాళ్ళకి కల్పిస్తూ ముందుకెళ్తున్నట్టు పరిస్థితి ఉంది. ఇంతకుముందు తక్కువ వడ్డీ రేట్లు ఉండేవి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఒక్క పైసా కూడా వడ్డీ లేకుండా వడ్డీ రహిత లోన్లని వాళ్ళకు విడుదల చేశారు. సుమారు 3,50,000కు పైగా ఉన్నటువంటి స్వయం సహాయక గ్రూపులు మన తెలంగాణలో ఉంటే దానికి 304 కోట్ల రూపాయలు మొదటి విడతగా రిలీజ్ చేశారు. దీనికి ₹1 వడ్డీ కట్టాల్సిన అక్కర్లేదు. ఈ డబ్బుని ఈ స్వయం సహాయక బృందాలు ఏదైనా చిన్న వ్యాపారాలు ఆదాయం వచ్చేటువంటి మార్గాల ద్వారా సేవలు కానీ వ్యాపారాలు కానీ వీళ్ళు చేసి తద్వారా డబ్బు సంపాదించి తిరిగి ఈ డబ్బును చెల్లించాలి. అప్పుడు వాళ్ళకి ఏ రకమైన వడ్డీ పడదు. కానీ వాళ్ళు ఇన్ టైంలో చెల్లించకపోతే మాత్రం వడ్డీ ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇన్ టైం లోపల మొత్తం డబ్బు కట్టకపోతే ఆటోమేటిక్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఆ గ్రూప్ని బ్లాక్ లిస్ట్లో పెడతారు. భవిష్యత్తులో మళ్ళీ ఆ గ్రూప్కి ₹1 కూడా ఇవ్వరు. కాబట్టి ప్రతి మహిళ దీన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని తన గ్రూప్కి వచ్చినట్టు ఒక సదవకాశంగా దీన్ని తీసుకొని ఒక్క పైసా వడ్డీ లేకుండా వస్తున్న డబ్బుల్ని జాగ్రత్తగా వాడుకొని ముందుకు తీసుకెళ్ళాలి. చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే దీంట్లోపల వడ్డీకి ఇచ్చుకుంటారు ఈ డబ్బులు తీసుకు, అంటే ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారు. ఇలా వడ్డీకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే వాడు ఇన్ టైంలో డబ్బులు పే చేయకపోతే వాడు వడ్డీ కట్టడు, అసలు కట్టడు. అప్పుడు బ్యాంకు వీళ్ళు డబ్బులు పెళ్లించే అవకాశాలు ఉండవు. ₹2 వడ్డీ, ₹3 వడ్డీ, ₹4 వడ్డీ అని ఇలాగా గ్రామాల్లో అయితే ₹5, ₹10 వడ్డీ దాకా కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. పంట చేతికి వస్తుంది, టైంలో డబ్బు లేకపోతే దాన్ని ఏం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువ తీసుకుంటారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా కూరగాయల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ ఇంకా రకరకాల వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రోజువారీగా వడ్డీకి తీసుకొని కూడా చేస్తారు. స్వయం సేవక బృందాలు దీంట్లో డబ్బు తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటి వాటిని దానికి ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వ్యక్తుల్ని నమ్మి మోసపోయి వాళ్ళు ఇన్ టైంలో డబ్బులు రాక ఆ డబ్బులు తిరిగి చెల్లించక సకాలంలో చెల్లించకపోవడం వల్ల బ్లాక్ లిస్ట్లో పడిపోయి తమకున్న అవకాశాలు మొత్తం వదులుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి డబ్బుని ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఎక్కువ వడ్డీ వస్తుందనే ఉద్దేశంతో మీరు ఎప్పుడైతే ఎక్కువ వడ్డీకి మీరు ఇచ్చారో ఇతరులకు ఇచ్చారో ఆటోమేటిక్గా డబ్బు రాని పరిస్థితులు ఎక్కువ ఏర్పడుతుంది. ఎందుకంటే అప్పనంగా వచ్చే డబ్బుకి ఎప్పుడు మనం ఆశపడడం కరెక్ట్ కాదు. దానికన్నా ఏదైనా ఒక చక్కటి చిన్నది వ్యాపారం కానీ చిన్న సర్వీస్ కార్యక్రమాలు కానీ ఏవైనా తీసుకొని అది మీ చేతుల్లోనే ఆ డబ్బు అడిక్టేట్గా చేసుకొని ఎప్పటికప్పుడు టర్నోవర్ మీరు పెంచుకున్నట్టయితే ఆటోమేటిక్గా ఇన్ టైంలో మీరు డబ్బు కట్టగలుగుతారు. అప్పుడు మీకు వడ్డీ లేని రుణాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది, ఇంకా భవిష్యత్తులో ఎక్కువ వస్తాయి. 25,000 కోట్ల రూపాయల దాకా కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం. దాన్ని ఎలా ఇవ్వాలి ఏంటనేది ఇంకా ఆలోచన చేస్తుంది. మొదటి విడతగా 304 కోట్లు ప్రస్తుతం రిలీజ్ చేశారు. దీనికి మరి సీతక్క గారు, దీనికి సంబంధించినటువంటి మంత్రి గారు, ఆవిడ ప్రత్యేకంగా ఒక పల్లెటూరులో దీన్ని రిలీజ్ చేసి మొత్తం మహిళలందరికీ సందేశం ఇవ్వడం జరిగింది. సక్రమంగా ఉపయోగించుకోండి, సకాలంలో చెల్లింపు చేసుకోండి, ₹1 వడ్డీ లేకుండా మీకు ఒక్క పైసా వడ్డీ లేకుండా మీకు ఇస్తున్న రుణాలు ఇవి. ఈ రుణాలను ఉపయోగించుకొని మీ జీవితాలు ఆనందమయం చేసుకోండి, ఆర్థికంగా మీరు పుంజుకోండి అని చెప్తోంది. అంటే సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఈ మనీని తీసుకొని వీళ్ళు కార్యక్రమాలు చేయకుండా వాటిని ఇప్పుడు వడ్డీకి ఇచ్చుకొని తిప్పుకోవడం అలాంటివి కూడా చేస్తారా సార్? చాలా మంది చేస్తారు. ఎందుకంటే డబ్బు సకాలంలో చెల్లించారా లేదని తప్ప వాళ్ళు ఏం పని చేస్తున్నారు, దేనికి ఉపయోగిస్తున్నారని చూసేటువంటి వ్యవస్థ మన దగ్గర గొప్పగా లేదు. వాస్తవంగా ఆ పరిస్థితిని కూడా క్రియేట్ చేయాలి. ఎందుకంటే వడ్డీ లేకుండా, వడ్డీ ఎవరు కడుతున్నారంటే గవర్నమెంట్ కడుతుంది, బ్యాంకులు కట్టట్లే. బ్యాంకుకు వడ్డీ వస్తుంది, మినిమం వడ్డీ ఎంత రావాలో అంత వడ్డీ వస్తుంది. ఆ వడ్డీ ఎవరు చెల్లిస్తున్నారు? మహిళల తరఫున మనకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రభుత్వం ఎందుకు చెల్లిస్తుందంటే మరి మహిళలు ఆనందపడితే, మహిళలు సంతోషంగా ఉండి మహిళలు ఆర్థికంగా నిలబడితే కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయనేటువంటి ఉద్దేశంతో, మహిళలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రభుత్వం మళ్ళీ ఎక్కడి నుంచి చెల్లిస్తుంది? వాటికి వచ్చే ట్యాక్సుల నుంచే చెల్లిస్తుంది. ట్యాక్స్ ఎవరిది? మనందరం కట్టే డబ్బు. అంటే మొత్తం ప్రజానీకం దగ్గర వసూలు చేసిన డబ్బుల్లోంచి, ట్యాక్స్లోంచి ఉచితంగా వడ్డీ లేకుండా ఆ వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తూ వీళ్ళకి అవకాశం కల్పింది. కాబట్టి ఇలాంటి డబ్బు వృధా కాకుండా వేరే వాటికి పక్కదారులు పట్టకుండా జాగ్రత్తగా ఉండడానికి
చట్టపరమైనటువంటి వ్యాపారాలు మాత్రమే చేస్తున్నారు లేదా, దాని నుంచి సకాలంలో ఆ డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందా లేదా అనే దాని మీద కూడా ప్రభుత్వాలు ఒకవేళ దాని మీద కన్ను పెడితే, దాని మీద జాగ్రత్తగా దీనికోసం వ్యవస్థను ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా ఈ డబ్బులు కొన్ని కోట్ల రూపాయలు పెరిగే అవకాశం ఉంది. వడ్డీ లేకుండా వచ్చేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి మహిళ కోటీశ్వరాలు అయ్యే అవకాశం ఉంది. తద్వారా సమాజం మొత్తం, తెలంగాణ సమాజం అంతా కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని చూసి ఇతర రాష్ట్రాలు కూడా నేర్చుకునే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. థ్యాంక్ యూ.